రైట్. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఉన్నాము. ఈ విజువల్స్‌లో కనిపిస్తున్న ఈ హెడ్ ఆఫీస్‌లోనే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. కౌన్సిల్ మీటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ కౌన్సిల్ ఈరోజు జరగడానికి గల ముఖ్య కారణం ఏంటిది ఒకసారి చూద్దాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. అంటే జీహెచ్ఎంసీ దాటిన తర్వాత ఉన్న మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఇక జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 కార్పొరేట్ డివిజన్ వార్డులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 300కు చేర్చింది. ఈ 300కు చేర్చిన తర్వాత ఈ వార్డుల విభజన, అదేవిధంగా వార్డులకు సంబంధించిన కొత్త పేర్లు పెట్టడం, ఈ సరిహద్దులు, వార్డులకు సంబంధించిన సరిహద్దులు, వీటి మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కౌన్సిల్ మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. అందులో ఈ ఓఆర్ఆర్ పరిధికి సంబంధించిన చేవెళ్ళ, అదేవిధంగా ఇతర ప్రాంతాల ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, వీరితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రతినిధుల నుంచి జీహెచ్ఎంసీ మేయర్, హైయర్ అథారిటీ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అంటే ఈ వార్డుల విభజనకు సంబంధించిన అభ్యంతరాలు ఏమున్నాయి వాటన్నిటిని కూడా స్వీకరించి వాటన్నిటిని ఎలా పరిష్కరించాలి, అవి పరిష్కరించడానికి అనువుగా ఉన్నాయా లేదా, అంటే నిబంధనల మేరకు పరిష్కరించే వెసులుబాటు ఎంతవరకు ఉందని కూడా అధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఇక మొత్తం గతంలో జీహెచ్ఎంసీలో 150 కార్పొరేట్ డివిజన్ అంటే ప్రస్తుతం 300 చేరాయి. ఈ 300 వార్డులకు సంబంధించి ఇప్పటికే అంటే వారం రోజుల పాటు జీహెచ్ఎంసీ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఇప్పటికే పబ్లిక్, ప్రజాప్రతినిధులు, ఇంకా ప్రజా సంఘాలు ఇప్పటికే తమ అభ్యంతరాలను, సూచనలు కూడా జీహెచ్ఎంసీకి ఇచ్చాయి. మొత్తం 3000 పైగా కంప్లైంట్లు, సూచనలు వచ్చాయని తెలిసింది. ఈ 3000కు సంబంధించిన అభ్యంతరాలలో ఎక్కువగా డివిజన్లు, కొత్త డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఉప్పల్ ఒక సర్కిల్ తీసుకుంటే ఆ ఉప్పల్లో ఉప్పల్ డివిజన్ ఉండేది, ఆ తర్వాత చిల్కనా డివిజన్ ఉండేది, అదేవిధంగా రామంతపూర్, అప్సిగూడ ఉండేది. ఇప్పుడు కొత్తగా వార్డుల సంఖ్య పెరిగిన తర్వాత అందులో కొత్తగా బీరపగడ డివిజన్ వచ్చింది, చిల్కనా డివిజన్ ఉంది, మళ్ళీ ఉప్పల్ డివిజన్ ఉంది. అయితే ఈ డివిజన్ల కొత్తగా ఏర్పడిన తర్వాత ఆ పేర్లను చెప్పే పేర్లను నిర్ధారించే క్రమంలో, అదేవిధంగా ఒక డివిజన్కి సంబంధించి జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా లేదా సరిహద్దులను ఆనవాలుగా తీసుకున్నారా, అంటే నాలాలను ఆనవాలుగా చేసుకొని ఈ డివిజన్లు చేశారా, ఎలా చేశారనే ఒక ప్రశ్నలు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం కౌన్సిల్ మీటింగ్లో వినిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఒక క్లారిటీని ఇచ్చారు. మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయి వాటిని, అదేవిధంగా నాలాసు, దీంతోపాటు కొంత సర్వే, గతంలో ఉన్న సర్వే నెంబర్లు, వాటిని ఆధారంగా కూడా ఈ కొత్త డివిజన్లు ఏర్పాటు చేశాము. ఇప్పటికే వీటన్నిటికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరించాము. దానికి అనుగుణంగా నిబంధనల మేరకు చట్ట ప్రకారం వాటిలో పరిష్కారం అయ్యేటివి వాటన్నిటిని కూడా దీంట్లో చర్యలు తీసుకుంటున్నామని కూడా జీహెచ్ఎంసీ కమిషనరు కౌన్సిల్లో తెలిపారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ గౌడ్, అదేవిధంగా మరికొంతమంది వారి అభ్యంతరాలను కౌన్సిల్ ముందుంచారు. అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం తన అభ్యంతరాలను కౌన్సిల్ ముందుంచారు. ముఖ్యంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నది ఒకటే, అంటే ఇంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఏముంది, ముందుగా చేసే ముందు అంటే ఇప్పటికే ఈ 300 డివిజన్లకు సంబంధించి జీవో విడుదలైపోయింది, వాటిని నిర్ధారించేశారు. ఈ జీవో విడుదల కాకముందు, అంటే నిర్ధారించకముందు ఎందుకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లలేదు, ఎందుకు ముందే ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయలేదు, ఇంత అడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది. కొన్ని చోట్ల నచ్చినట్టుగా ఇష్టానుసారంగా డివిజన్లని పెంచుకున్నారు, ఓటర్లను తమకు అనుగుణంగా ఉన్న ఓటర్లను ఒకవైపు పంచుకున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అధికారుల నుంచి వచ్చింది. అంటే
ఈ శాస్త్రీయంగా జరిగింది. ఆహ్, సు ఒక కమిటీని చేసాము. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీజీజీ అనే రిపోర్ట్ ఆధారంగా శాస్త్రీయంగా చేశాం. ముఖ్యంగా 2026, 27లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేస్తుంది. ఆ జనాభా లెక్కల కంటే స్టార్ట్ అవ్వడానికంటే ముందు డివిజన్ల ప్రక్రియ పూర్తయితే దానికి ఎలాంటి ఆటంకం ఉండదని, అందుకే ఇంత తొందరగా చేయాల్సిందని ఒక వివరణను కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కౌన్సిల్ ప్రారంభం కావడానికి ముందే తను ఒక వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా అభ్యంతరాల స్వీకరణ అనేది నడుస్తుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ అభ్యంతరాలను కౌన్సిల్ ముందుస్తున్నారు. ఈ రోజంతా కూడా ఈ కౌన్సిల్ కొనసాగుతుంది. ఈ కౌన్సిల్‌లో కొనసాగిన అభ్యంతరాలను స్వీకరించి తర్వాత వాటిని ఎట్లా అంటే మార్చేందుకు వీలుందా లేదా అని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం కౌన్సిల్‌ని సజావుగా నడిపించేందుకు అదేవిధంగా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ విస్తరణ జరగడం, ఆ తర్వాత డివిజన్ల పెంపు జరగడం, వీటన్నిటి మీద ఒక రాద్ధాంతం కొనసాగుతుంది. ఈ రాద్ధాంతంకి సంబంధించి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం చూడాలి. అదేవిధంగా ఈ 300 డివిజన్లు పెరిగిన తర్వాత అవి పరిపాలనలో ఈజీగా పాలన అనేది కొనసాగుతుందా లేదా ఇంకా ఏవైనా కష్టాలు వస్తాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.